హలో గైస్, వేడివేడిగా స్నాక్స్ చేసుకుందామని చెప్పేసి పొద్దున్నే డీమార్ట్ నుంచి వచ్చినటువంటి కారపొడి, ఆ తర్వాత ఇంతకుముందే మిగిలిపోయిన ఉప్పు, తర్వాత సుక్కా శంకరయ్య దగ్గర తెచ్చిన ఎల్లిపాయలు, వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి మిశ్రమంలా తయారు చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొద్దున హెరిటేజ్ మిల్క్తో తోడుపెట్టిన ఫ్రిడ్జ్లోంచి తీసిన పెరుగు అనమాట. దీన్ని కూడా ఆ గిన్నెలో వేసి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి మిశ్రమాన్ని బాగా కలిపాను. ఆ తర్వాత డీమార్ట్లో తెచ్చిన మళ్ళీ ఈ యొక్క మిల్ మేకర్ అనమాట. ఆ మిల్ మేకర్ని నానబెట్టి ఒక గిన్నెలో వేసి బాగా అటు రుబ్బి ఒక 10 నిమిషాలు అలానే ఉంచాను. ఇప్పుడే వర్షం పడి కూల్గా క్లైమేట్ మారింది. సో మా ఆవిడ నిద్రలేచేలోపు వేడి వేడి రెసిపీ తనకి చేసి తినిపిద్దాం అనుకొని ఒక బాండిల్లో నూనె పోసి మిశ్రమంలో కలుపుకున్న మిల్ మేకర్ని అంతా కూడా ఒక్కొక్కటిగా ఉండలుగా అందులో వేసి అటు కొద్దిసేపు తిప్పానన్నమాట. తిప్పిన తర్వాత నోరూరించే మిల్ మేకర్ కారం పూసుకొని నూనెలో వేగుతూ ఉంటే అబ్బా చాలా బాగుంది అనుకున్నాను. ఇక అలా రెడీ అయిపోయిన దాన్ని మనం టేస్ట్ చేయాలి కాబట్టి చివరికి చెమట కూడా ఓడ్చి మరీ చేశానమాట. కానీ ఎక్కడో తేడా కొట్టిందని తెలిసింది. నేను ట్రై చేశాను, తింటూ ఉంటే అబ్బా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి రెసిపీ చేయకూడదురా బాబు అనుకున్నాను అనమాట. ప్లీజ్ ఒక్కటి ప్రియా, ప్లీజ్ ఒక్కటి తినవే ప్లీజ్. ఈ బాండి కూడా మాడిపోయింది అనమాట. మా ఆవిడ చూస్తే ఏమంటుందో, చెమట కూడా వేసాం, ఎక్కడ తేడా ఒకటి తెలియట్లా. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినటువంటి రెసిపీ, దయచేసి దీన్ని ఎవరు అనుకరించరాదు. ఇట్లుంటాయి చేసే పనులన్నీ. నిద్రపోయి వచ్చేలోపు అంతా వేస్ట్ చేశాడు ఆయిల్, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో గైస్, దిస్ ఈజ్ వెరీ టేస్టీ రెసిపీ. దీన్ని నిపుణుల పర్యవేక్షణలో చేయడం జరిగింది. ఎవరు దయచేసి అనుకరించకండి.